హాయ్ ఎవ్రీవన్. సో లాస్ట్ వీడియోలో మనము హ్యామర్ క్యాండిల్ స్టిక్ గురించి తెలుసుకున్నాము. ఈ వీడియోలో మోర్ పవర్‌ఫుల్ క్యాండిల్ స్టిక్ వచ్చేసి షూటింగ్ స్టార్. సో చాలామంది ఏంటంటే ఇప్పుడు ఒక స్టాక్ తీసుకున్న ముందు అందులో బయర్ ఉన్నాడా? సెల్లర్ ఉన్నాడా? డిమాండ్ జోన్ ఎక్కడుంది? సప్లై జోన్ ఎక్కడుంది? సో సప్లై అంటే అక్కడ సెల్లర్స్ అనేవాళ్ళు చాలా యాక్టివ్‌గా ఉంటారు. అండ్ డిమాండ్ జోన్ వచ్చేసి ఇక్కడ ఇది సపోర్ట్ జోన్. ఇక్కడ ఏంటంటే ఒక బయింగ్ యాక్టివిటీ అనేది జరుగుతూ ఉంటుంది. సో ఇప్పుడు ప్రాబ్లమ్ ఎక్కడొస్తుంది అంటే ఒక స్టాక్ అనేది కంటిన్యూయస్‌గా పైకి వెళ్తుంది. మరక్కడ మనం అక్కడ బై చేయవచ్చా? అక్కడ సెల్లర్స్ అనేవాళ్ళు యాక్టివ్‌గా ఉన్నారా లేదా మనకెలా తెలుసుకోవాలి? సో, ఇక్కడ మనం షూటింగ్ స్టార్ అనే ప్యాటర్న్ గురించి మనం తెలుసుకుంటే గనక మనకొక ఐడియా అంటూ వస్తుంది. సో, షూటింగ్ స్టార్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ స్టాక్ అనేది కంటిన్యూయస్‌గా పైకి వెళ్తుంది. సో, ఇక్కడేంటి ఒక బయింగ్ మొమెంటమ్ అయితే మనకు కనిపిస్తుంది. సో, ఎవరైతే ఒక 100 రూపీస్‌లో కొన్నారో కొంతమంది 120కి ఎగ్జిట్ అవుతారు. కొంతమంది 150కి ఎగ్జిట్ అవుతా ఉంటారు. సో, ఇక్కడేంటంటే పెద్ద పెద్ద ఇన్‌స్టిట్యూషనల్స్ ఎవరైతే ఉన్నారో మ్యూచువల్ ఫండ్ హౌసెస్ గాని, బ్యాంక్స్ గాని, లైక్ ఫారెన్ ఇన్‌స్టిట్యూషనల్ కంపెనీస్ గాని, సో, పెద్ద ప్లేయర్ ఎప్పుడు ఎగ్జిట్ అవుతున్నారన్నప్పుడు ఒక వాల్యూమ్ అనేది క్రియేట్ అవుతుంది. సో, ఈ మధ్యలో మనకు వాల్యూమ్ ఉంటుంది. చిన్న చిన్న క్యాండిల్స్ ఉంటాయి. బట్ దాన్ని మనం ఇగ్నోర్ చేస్తూ ఉంటాము. బట్ ఎప్పుడైతే కంటిన్యూయస్‌గా స్టాక్ అనేది పైకి వెళ్తూ ఉండి, ఇక్కడ ఒక షూటింగ్ స్టార్ అంటే ఏంటంటే, సో, ఇది ఎగ్జాక్ట్‌లీ హ్యామర్‌కి అపోజిట్. షూటింగ్ స్టార్ ఎలా ఉంటుంది అంటే, సో, 100 రూపీస్‌లో ఓపెన్ అయినటువంటి స్టాక్ ఇక్కడ బయర్స్ అనేవాళ్ళు చాలా యాక్టివ్‌గా ఉన్నారు. సో, 100 రూపీస్ నుంచి ఫర్ ఎగ్జాంపుల్ అది 96కొచ్చింది. ఇక్కడ నుండి సెల్లర్స్ అనేవాళ్ళు 96కి పుష్ చేశారు డౌన్ సైడ్. ఈ 4 రూపీస్ డౌన్ అయింది. ఇదేంటి సెల్లర్స్ ఉన్నట్టు ఇక్కడ యాక్టివ్‌గా రైట్? అంటే బయింగ్ మొమెంటమ్ అనేది తగ్గుతుంది అని అర్థం. ఇక్కడ ఒక చిన్న బాడీ. సో, ఈ బాడీ అంటే ఏంటి? ద డిఫరెన్స్ బిట్వీన్ ది ఓపెన్ అండ్ ద క్లోజ్. దీన్ని బాడీ అంటాం. విక్ ఏదైతే ఉందో, టాప్ సైడ్ ఏదైతే విక్ ఉందో, లాంగ్ విక్ అప్పర్ సైడ్‌లో ఈ బాడీకి ట్వైస్ ఉంటుంది. అంటే ప్రైస్ అనేది ఇక్కడ సెల్లర్స్ అనేవాళ్ళు దాన్ని డౌన్‌కు పుష్ చేశారు. ఇలాంటప్పుడు మనము ఏ విధంగా ట్రేడ్ చేయాలి? సో, ఒక షూటింగ్ స్టార్ గనక ఏర్పడినప్పుడు నెక్స్ట్ డే మార్నింగ్ మీరు ఆ స్టాక్‌ని మీ యొక్క వాచ్ లిస్ట్‌లో పెట్టుకొని, ఎప్పుడైతే ఈ బాడీ ఏదైతే ఉందో స్మాల్ బాడీ బిలో గనక క్లోజ్ అయినప్పుడు మనం ఒక ఎంట్రీ అనేది తీసుకుంటాము. ఇది బయింగ్ కాదండి. ఎవరైనా ఇంట్రాడేలో షార్ట్ సెల్ చేయాలన్నప్పుడు సో, ఈ యొక్క షూటింగ్ స్టార్ బాడీ ఏదైతే ఉందో లో సైడ్ అది గనక బ్రేక్ అయ్యి క్లోజ్ కావాలి. అండ్ బ్రేక్ ఔట్ అంటే కంపల్సరీగా క్యాండిల్ క్లోజ్ కావాలి. 15 మినిట్స్ క్యాండిల్. సో, ఇప్పుడేం చేస్తామంటే స్టాప్ లాస్ వచ్చేసి యెస్టర్‌డే హై అనేది మీరు పెట్టుకోవచ్చు. ఓన్లీ క్యాండిల్ స్టిక్స్‌ని యూజ్ చేసి మనం సింపుల్‌గా ఎంట్రీ అనేది తీసుకోకూడదు. ఎంట్రీ గాని, ఎగ్జిట్ గాని ఇట్ ప్యూర్‌లీ డిపెండ్స్ ఆన్ ద వాల్యూమ్. సో, వాల్యూమ్ చెక్ చేసుకోవాలి. వాల్యూమ్ పెరిగింది బ్రేక్‌ఔట్ అయినప్పుడు సో, ఆబ్వియస్‌గా అదొక డబుల్ కన్ఫర్మేషన్ అండ్ అట్ ది సేమ్ టైమ్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ కూడా మనం చెక్ చేసుకోవాలి. సపోర్ట్, రెసిస్టెన్స్, వాల్యూమ్ అనేది కంపల్సరీగా మీరు యూజ్ చేయాలి అలాంగ్ విత్ క్యాండిల్ స్టిక్స్. ఇది గనక మీరు ఫాలో గనక అవుతే డెఫినిట్‌గా మీకు ఒక మంచి సక్సెస్ అయితే చూస్తారు. హోప్ మీకు ఇది నచ్చిందనుకుంటాను. సో, నచ్చితే ఒక లైక్ కొట్టండి. స్టార్ట్ ఫాలోయింగ్ మీ. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.